ఈ సోరియాసిస్ ప్రాబ్లం ఉన్నోళ్ళు ఒళ్ళంతా పక్కులు, తర్వాత దురదలు, ఎలర్జీతో కూడుంటుంది కదా. ఈ పచ్చికాయలను అయితే అండి చూడండి, ఈ పచ్చికాయలని బాగా మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవచ్చు, మిక్సీకి వేసుకోవచ్చు. దీంట్లో ఏం చేయాలంటే కొంచెము ఆముదం కలిపి పేస్ట్ లాగా తయారవుద్ది. దీన్ని బాగా ఒంటికంతా పూసుకోవాలండి. ఒంటికి పూసుకొని బట్టలు ఏమి వేసుకోకుండా, ఎవరైనా అంటే డాబా ఉందనుకోండి, డాబా పైకి వెళ్ళిపోయి ఎండకి నిలబడాలి. అంటే కొన్ని ఇన్నర్స్ వేసుకోవచ్చు అనుకోండి, ఇబ్బందిగా ఉంటే ఎండ పైన ఎండ తగిలేలాగా బాడీ మొత్తం అప్లై అయిన తర్వాత ఎండ తగిలేదాకా ఒక గంట సేపు ఉండగలిగితే, లేదా ఒక అరగంట అయినా ఉండి తర్వాత సబ్బు తగలకుండా జస్ట్ వాష్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి ఏదైనా తక్కువ కెమికల్ గల సోప్స్ కానీ, లేదంటే కుంకుడుకాయ రసం కానీ ఒంటికి పూసుకొని స్నానం చేయాలి. కెమికల్ కలవకుండా కుంకుడుకాయ రసమైనా పోసుకోవచ్చు అనమాట ఆ జిడ్డు పోవడానికి. ఈ సోరియాసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తలలో కానీ ఒంటికి కానీ ఎక్కడైనా సరే గజ్జి, దురద, తామర, మొండి చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఈ వేపకాయ అనేది పచ్చి వేపకాయ చాలా మంచి మెడిసిన్ అండి. ఈ పచ్చి వేపకాయను మాత్రం మనం తినడానికి అవ్వదు. దీని స్కిన్ ప్రాబ్లంకి, ఇంకా కొబ్బరి నూనెలో కూడా మనం ఈ పచ్చగా దంచి కొబ్బరి నూనెలో వేసి ఆ కొబ్బరి నూనె మనం వాడుకోవచ్చండి. కొంతమంది ఆయిల్ తయారు చేసుకుంటారు కదా కొబ్బరి నూనె, అన్ని రకాల దినుసులు వేస్తాము. వాటితో పాటు ఇవి కూడా కొన్ని వేస్తామంటే తలలో పేలు సమస్య ఉన్న పోయిద్ది, అసలు పేల సమస్య రానే రాదు. చిన్న స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే. ఇంకోటి ఏంటంటే చాలామందికి తెలుసండి, చికెన్ ఫాక్స్ అంటాము. చికెన్ ఫాక్స్ అంటే ఇంగ్లీష్లో అండి. ఆయుర్వేదంలో అయితే మన తల్లి పోసింది, ముత్యాలమ్మ పోసింది, లేదంటే రకరకాల పేర్లు పడతాము, అమ్మవారు పోసిందని. వాళ్ళకి తల్లి పోసినప్పుడు లేత కొమ్మలు ఉన్నాయి కానీ, యాప ఇగురు కానీ పసుపుతో కలిపి ఒంటికి పట్టిస్తారు. ఒంటికి పట్టించి వాళ్ళకి కాటన్ బట్టలు చుట్టేస్తారండి, సిల్క్ బట్టలు వేయకుండా. వాళ్ళని అంటే మనుషులకి ఒక రూమ్లో పక్కన పెట్టేసి వాళ్ళ చుట్టూ ఇన్ఫెక్షన్ అంతా పోయేలాగా ఈ యాపాకు ఇగుర్లతో స్నానం చేయించుతారు. యాపాకు బాగా మెత్తగా నూరి పసుపుతో కలిపి రాసి స్నానం చేయించుతారు. ఒక 11 రోజుల వరకు స్నానం చేయించరు. ఈ 11 రోజుల లోపల ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఉన్న యాప కొమ్మలు తీసుకెళ్ళి ఆ మనిషి మీద చుట్టూ కప్పేస్తారండి. అప్పుడు ఏంటంటే దాంట్లోంచి తొందరగా రికవర్ అయిపోతారనమాట. యాప చెట్టుకి అంత గుణం. ఇంకొకటి, యాప చెట్టు కింద చక్కగా నులకల మంచం ఉండి వేసుకొని పడుకుంటే నులకల మంచం వల్ల మన శరీరం బ్లడ్ సర్క్యులేట్ అవుద్ది. యాప చెట్టు కింద నుంచి వచ్చే గాలి వల్ల మంచి డిటాక్షన్ అవుతుంది. తర్వాత ఎనర్జీ బాగా పెరుగుతుందండి. రోగనిరోధక శక్తి అమాంతంగా పెరుగుద్ది. ఏసీలు, కూలర్లు ఉండేదానికంటే కూడా వీలైనంత వరకు వేప చెట్లు ఉన్నోళ్ళు, అవైలబుల్ ఉన్నోళ్ళు కొంచెం నులక మంచం లాంటివి ఏమన్నా చేసుకొని పడుకుంటే చాలా మంచిది. నాకైతే అలా చాలా ఇష్టం. నేను మీకు చూపిద్దామని కొన్ని కాయలు ఇలా కోసి పెట్టానమాట. ఈ వేప చెట్లలో కూడా రకాలు ఉంటాయండి. కొన్ని ఎక్కువ కాయలు వస్తే, కొన్ని చెట్లు ఆకులు నిండగా ఉంటాయి, కొన్ని పలచగా ఉంటాయి అన్నమాట. ఇదైతే మధ్యస్థంగా ఉంది, కాపు కానీ కొమ్మ కానీ. ఇది బరువు, కాయలు కూడా బరువు ఎక్కువయ్యి చెట్టు అంతా కిందకి వాలింది నేలకి. చూడండి, ఇది నేను చూపిస్తున్నాను. ప్లీజ్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైన సూచనలు మాకు అందించమని కోరుకుంటున్నాను.